వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సాధారణ స్థాయికి మీకు కొంచెం విరుద్ధంగా ఫలితాలు వచ్చే రీతిగా గ్రహచారం ఉంది. ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు నియమాలు చేసుకుని జీవనం సాగించాలి. ఏ పనిలోనూ కూడా స్థిరబుద్ధిని ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. అలాగే తరచుగా క్రూరవాక్యాలు పలుకుతూ ఉంటారు. రోజువారీ కార్యక్రమాల విషయమై మీరు సరైన స్థిరబుద్ధిని ప్రదర్శింపగా పనులు ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. అలాగే మరి కుటుంబ విషయాలు పరిశీలిస్తే మే నుండి కుటుంబీకులకు మీ దగ్గర నుండి కుటుంబీకులకు సరైన సర్వీసులు అందగా మరి ఆలస్యమై చికాకులు పడే అవకాశం వస్తుంది. భోజనం, స్నానం వంటి అంశాల్లో కూడా సమయపాలన లేక మీ జీవన శైలి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే మరి సరైన దృష్టి ప్రదర్శింపగా చాలా పనులు పాడు చేసుకుంటారు. మీ సన్నిహితులు తప్పనిసరిగా మీకు అత్యవసర సమయాల్లో సహకరించాలని చెప్పాలి. ప్రమోషన్, స్థానచలనాలు ఇవన్నీ కూడా అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నిరుత్సాహపడవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే వ్యాపారస్తులకు అనుకూల లాభాలు లేకపోయినా ఇబ్బందులు ఉండవు. అలాగే మరి వ్యాపార సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి సాధారణంగా వాయిదా తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతోంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి విషయాలు, ఆస్తి తగాదాలు వంటివి ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం ఇబ్బందులు తక్కువగా తప్పవు. ఎంతో కొంత ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. రుణ విషయాల్లో ప్రతిబంధకం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త రుణాలు సకాలంలో అందవు. ఆరోగ్య విషయంలో వాత సంబంధమైనటువంటి అనారోగ్యవంతులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు చెబుతూనే ఉంటారు. ముఖంలో గాంభీర్యం తగ్గుతుంది. అలాగే మార్కెటింగ్ ఉద్యోగస్తులు శారీరక మానసిక ఒత్తిడికి మరి దగ్గర అవుతూ ఉంటారు. టార్గెట్లు పూర్తి కావనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ఆశించిన రీతిగా దృష్టి ఉంచరు. ఫలితాలు మే వరకు అనుకూలం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి వాయిదాలు శరణ్యం. కోర్టు విషయం ఫైనల్ అవ్వడం అంటే అది నిష్ఫలమే. స్థిరాస్తిని కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసం చేయవారు మీ పక్కనే ఉంటారు. జాగ్రత్త వహించండి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి, విద్యా వ్యాసంగం కోసం వెళ్ళేవారికి ఈ మే వరకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి చెందిన స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ పనిలోనూ కూడా స్థిరబుద్ధిని ప్రదర్శించలేరు. ఉద్యోగం, కుటుంబం విషయాలకు మరి సమతూకంగా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. తరచుగా ఏదో ఒకటి తెలియని ఇబ్బందికి లోనవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు మీకు తగిన గౌరవం ఇవ్వలేదు అనేటువంటి భావన మీకు బాగా పెరుగుతుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. రుణ అసౌకర్యం ప్రతి విషయంలోనూ ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చేయాల్సిన ప్రణాళికలు, పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నాం. స్వబుద్ధితో చేసేటువంటి కార్యక్రమాల్లో విజయ శాతం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏ విధమైన స్పష్టత లేని నిర్ణయాలు చేస్తూ ఉంటారు. వ్యాపార విషయంగా ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చే ప్రయత్నంలో చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా అవుతాయి. ఆత్మీయులు మీకు తగిన సమయాల్లో స్పందించడం జరుగుతూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మరి వీళ్ళకు కూడా ఆత్మీయుల దగ్గర నుంచి సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ ఉంచుతారు. అందరికీ ఉపయోగపడే పనులు చేయడం వల్ల కొంచెం ప్రయత్నాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి కావాల్సినటువంటి రుణం, ఆదాయం సరిగా అందగా మరి సమస్యలకు దగ్గరే అవకాశం వస్తుంది. శాంతి కోసం చెప్పేసి మార్చి నెలలో రాహువుకి, మే నెలలో గురువుకి శాంతి చేయించండి. దుర్గా సప్తశిలోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవి భాగవతం పారాయణ చేయడం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణు పూజలు తరచుగా చేస్తూ ఉండండి. పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం చాలా అవసరం, భవిష్యత్తుకి మంచిదని చెప్పి సూచిస్తున్నాం.